వెల్కమ్ టు స్వతంత్ర న్యూస్. నేను అబిత. ముందుగా హెడ్లైన్స్. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ ముఖ్య నేతల భేటీ. నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గంపై చర్చ. పార్లమెంటు ఎన్నికలకు బీజేపీ ఇన్ఛార్జీల నియామకం. 17 స్థానాలకు ఇన్ఛార్జీలను నియమించిన కిషన్ రెడ్డి. తాడేపల్లికి చేరిన నర్సరావుపేట పంచాయతీ. నియోజకవర్గంలో నెలకొన్న విభేదాలపై విజయసాయిరెడ్డి దృష్టి. పదేళ్లలో బీఆర్ఎస్ రాష్ట్రానికి చేసిందేమీ లేదు. కేటీఆర్ హరీష్ రావుపై బండ్ల గణేష్ తీవ్ర విమర్శలు. ఆర్జీవీపై చేసిన వ్యాఖ్యల కేసులో కొలికపూడికి సిఐడి నోటీసులు. విచారణకు రెండోసారి హాజరైన శ్రీనివాసరావు. పార్లమెంటు ఎన్నికల్లో అధిక సీట్లే లక్ష్యంగా బీఆర్ఎస్ సమావేశాలు కొనసాగుతున్నాయి. పార్లమెంటు నియోజకవర్గాల వారీగా తెలంగాణ భవన్లో భేటీలు జరుగుతున్నాయి. ఇవాళ నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గ నేతలతో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమావేశమయ్యారు. సమావేశంలో లోక్సభ ఎన్నికల కార్యాచరణపై చర్చిస్తున్నారు. లోక్సభలో త్రిముఖ పోరు ఉంటుందని కేటీఆర్ ఈ సందర్భంగా అన్నారు. గట్టిగా పోరాడితేనే ఎన్నికల్లో విజయం సాధించగలమని చెప్పారు. కాంగ్రెస్ ఇచ్చిన గ్యారంటీలపై మాట దాటవేస్తోందని, అప్పులు శ్వేతపత్రాలు అంటూ తప్పించుకునే ప్రయత్నం చేస్తోందని అన్నారు. పార్లమెంటు ఎన్నికల్లో అధిక సీట్లే లక్ష్యంగా బీఆర్ఎస్ సమావేశాలు కొనసాగుతున్నాయి. పార్లమెంటు నియోజకవర్గాల వారీగా తెలంగాణ భవన్లో భేటీలు జరుగుతున్నాయి. ఇవాళ నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గ నేతలతో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమావేశమయ్యారు. సమావేశంలో లోక్సభ ఎన్నికల కార్యాచరణపై చర్చిస్తున్నారు. లోక్సభలో త్రిముఖ పోరు ఉంటుందని కేటీఆర్ ఈ సందర్భంగా అన్నారు. గట్టిగా పోరాడితేనే ఎన్నికల్లో విజయం సాధించగలమని చెప్పారు. కాంగ్రెస్ ఇచ్చిన గ్యారంటీలపై మాట దాటవేస్తోందని, అప్పులు శ్వేతపత్రాలు అంటూ తప్పించుకునే ప్రయత్నం చేస్తోందని అన్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సవీన్ లైవ్ ద్వారా అందిస్తారు. చెప్పండి సవీన్, నిజామాబాద్ నేతలు ఎవరెవరి సమావేశానికి హాజరయ్యారు? నిజామాబాద్ లోక్సభ స్థానానికి సంబంధించి పార్లమెంట్ రివ్యూ సమావేశం ఈరోజు తెలంగాణ భవన్లో జరుగుతోంది. ప్రధానంగా ఈ సమావేశానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో పాటు హరీష్ రావు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి ముగ్గురు ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలతో పాటు బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతలు, కార్యకర్తలు హాజరయ్యారు. ప్రధానంగా పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అత్యధిక లోక్సభ స్థానాలను కైవసం చేసుకోవడంతో పాటు ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి నుంచి కార్యకర్తలు నిరుత్సాహం, నిస్తేజానికి గురికాకుండా ఉండేందుకు పార్లమెంటు నియోజకవర్గాల వారీగా సమీక్షా సమావేశాలు నిర్వహిస్తోంది. ఈ సమీక్షా సమావేశాల్లో ముఖ్యంగా నేతలు, కార్యకర్తల అభిప్రాయాలను తీసుకుంటున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఈసారి జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 6 గ్యారంటీలు కాదు, మొత్తం 420 హామీలు ఇచ్చింది. ఈ హామీలను అమలు చేయాలంటూ ప్రతి ఇంటికి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు వెళ్ళి ప్రజలను చైతన్యం చేయడంతో పాటు బీఆర్ఎస్ పార్టీని క్షేత్రస్థాయిలో నిర్మాణం కలిగిన పార్టీగా నిర్మించేందుకు బీఆర్ఎస్ పార్టీ సిద్ధమవుతోంది. అందులో భాగంగానే ఈ పార్లమెంటు రివ్యూ సమావేశంలో నేతలు, కార్యకర్తల నుంచి అభిప్రాయాలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా నేతలు కార్యకర్తలను ఉత్తేజపరిచే విధంగా ప్రసంగాలు చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా కార్యకర్తలు అనేక మంది
బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇట్లాంటి సమావేశాలు సభలు పెడితే బాగుండనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అదేవిధంగా పార్టీ పేరు మార్పుకు సంబంధించి కొంత గందరగోళానికి గురైనట్లు కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకొచ్చారు. పార్టీ నిర్మాణం కూడా లేకపోవడం కూడా పెద్ద మైనస్గా మారిందని కార్యకర్తలు ముఖ్య నేతల దృష్టికి తీసుకొస్తున్న పరిస్థితి మనకు కనబడుతుంది. ముఖ్యంగా జిల్లా కమిటీలు కావచ్చు, మండల కమిటీలు కావచ్చు, గ్రామ కమిటీలు, రాష్ట్ర కమిటీలు, పూర్తి స్థాయిలో అనుబంధ కమిటీలు కూడా వేయకపోవడం వల్ల పార్టీకి నష్టం చేకూరిందనే భావనను కార్యకర్తలు వ్యక్తపరుస్తున్న పరిస్థితి మనకు కనబడుతుంది. ముఖ్యంగా తెలంగాణ ఉద్యమ సమయం నుంచి పార్టీలో కార్యకర్తలుగా, నాయకులుగా ఉన్నవారికి అన్యాయం జరిగిందనే భావన కార్యకర్తల నుంచి వ్యక్తమవుతుంది. వీటన్నింటినీ పరిగణలోకి తీసుకొని పార్లమెంట్ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక, ముఖ్యంగా ఇటీవల నిన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతూ సిట్టింగ్ ఎమ్మెల్యేలను మారిస్తే బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చేదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇదే అభిప్రాయాన్ని బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ద్వితీయ తృతీయ శ్రేణి క్యాడర్ వ్యక్తపరుస్తోంది. రాజకీయ విశ్లేషకులు కూడా అంచనా వేస్తున్న క్రమంలో పార్లమెంట్ ఎన్నికల్లో 9 సిట్టింగ్ స్థానాలు బీఆర్ఎస్ పార్టీకి ఉన్నాయి. ఈ 9 సిట్టింగ్ స్థానాల్లో మెజారిటీ సిట్టింగ్ స్థానాల్లో కొత్త వారిని బరిలోకి దింపే అవకాశం మాత్రం స్పష్టంగా కనబడుతోంది. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల్లో సిట్టింగ్లకే అవకాశం ఇవ్వడం ద్వారా బీఆర్ఎస్ పార్టీ అధికారానికి దూరమైంది. ఈసారి ఖచ్చితంగా పార్లమెంట్లో బీఆర్ఎస్ పార్టీ ప్రాతినిధ్యం ఉండాలనే లక్ష్యంతో బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ నియోజకవర్గాల సమీక్షా సమావేశాలకు శ్రీకారం చుట్టింది. ఎందుకంటే 2 జాతీయ పార్టీలు, ఒకవైపు కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ, రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీతోటి పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తలపడాల్సి ఉంటుంది. ప్రాంతీయ పార్టీగా తెలంగాణ వాదం, తెలంగాణ ఉద్యమ నినాదంతో పాటు తెలంగాణ అస్తిత్వం పేరుతోటి ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల్లో రంగంలోకి దిగబోతుంది. పార్టీ పేరు మార్చినప్పటికీ తెలంగాణ ఉద్యమం నుంచే బీఆర్ఎస్ పార్టీ వచ్చిందని బీఆర్ఎస్ పార్టీ నేతలు కార్యకర్తలకు హితబోధ చేస్తున్న పరిస్థితి మనకు కనపడుతుంది. ముఖ్యంగా పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు ధీటుగా పార్లమెంట్ లోక్సభ స్థానాలను గెలుచుకొని తమ సత్తా చాటడమే ధ్యేయంగా బీఆర్ఎస్ పార్టీ ముందుకు వెళ్తుందని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ సవిన్. రానున్న సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని తెలంగాణలోని 17 లోక్సభ స్థానాలకు ఇన్ఛార్జీలను బీజేపీ నియమించింది. వీరిలో 8 మంది ఎమ్మెల్యేలు, ఒక ఎమ్మెల్సీకి ఇన్ఛార్జీలుగా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి బాధ్యతలు అప్పగించారు. ఆదిలాబాద్ పార్లమెంటు వర్గానికి పాయల్ శంకర్, పెద్దపల్లికి రామారావు, కరీంనగర్కు ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా, నిజామాబాద్కు ఏలేటి మహేశ్వర్ రెడ్డిని నియమించింది. జహీరాబాద్కు వెంకట రమణారెడ్డి, మెదక్కు హరీష్ బాబు, మల్కాజ్గిరికి రాకేష్ రెడ్డి, సికింద్రాబాద్ నియోజకవర్గానికి లక్ష్మణ్ను నియమించింది అధిష్టానం. హైదరాబాద్కు రాజాసింగ్, చేవెళ్లకు వెంకట నారాయణ రెడ్డి, నాగర్ కర్నూలు నియోజకవర్గానికి రంగారెడ్డిని నియమించింది. మహబూబ్ నగర్కు రామచంద్రరావు, నల్గొండ చింతల రామచంద్రారెడ్డి, భువనగిరికి ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, వరంగల్కు మర్రి శశిధర్ రెడ్డి, మహబూబాబాద్కు గరికపాటి మోహన్ రావు, ఖమ్మంకు పొంగులేటి సుధాకర్ రెడ్డిని ఇన్ఛార్జీలుగా నియమించింది అధిష్టానం. రానున్న సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని తెలంగాణలోని 17 లోక్సభ స్థానాలకు ఇన్ఛార్జీలను బీజేపీ నియమించింది. వీరిలో 8 మంది ఎమ్మెల్యేలు, ఒక ఎమ్మెల్సీకి ఇన్ఛార్జీలుగా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి బాధ్యతలు అప్పగించారు. ఆదిలాబాద్ పార్లమెంటు నియోజకవర్గానికి పాయల్ శంకర్, పెద్దపల్లికి రామారావు, కరీంనగర్కు ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా, నిజామాబాద్కు ఏలేటి మహేశ్వర్ రెడ్డిని నియమించింది. జహీరాబాద్కు వెంకట రమణారెడ్డి, మెదక్కు హరీష్ బాబు, మల్కాజ్గిరికి రాకేష్ రెడ్డి, సికింద్రాబాద్ నియోజకవర్గానికి లక్ష్మణ్ను నియమించింది అధిష్టానం. హైదరాబాద్కు రాజాసింగ్, చేవెళ్లకు వెంకట నారాయణ రెడ్డి, నాగర్ కర్నూలు నియోజకవర్గానికి రంగారెడ్డిని నియమించింది. మహబూబ్ నగర్కు రామచంద్రరావు, నల్గొండకు చింతల రామచంద్రారెడ్డి, భువనగిరికి ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, వరంగల్కు మర్రి శశిధర్ రెడ్డి, మహబూబాబాద్కు గరికపాటి మోహన్ రావు,
ఖమ్మంకు పొంగులేటి సుధాకర్ రెడ్డిని ఇన్ఛార్జీలుగా నియమించింది అధిష్టానం. సింగనమల నియోజకవర్గానికి నీళ్లు తీసుకురావాలంటే ప్రతిసారి యుద్ధం చేయాల్సి వస్తోందని ఎమ్మెల్యే జోనలగడ్డ పద్మావతి అన్నారు. ఎస్సీ మహిళను కాబట్టి చిన్న చూపా అని ప్రశ్నించారు. తమకు నీరు రాకుండా కొందరు సీఎం వద్ద పంచాయతీలు పెట్టే పరిస్థితికి వెళ్ళిందన్నారు. ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి, తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి, పెద్దారెడ్డిపై పరోక్షంగా విమర్శలు చేశారు. 5 సంవత్సరాలు నియోజకవర్గ ప్రజలు అవకాశం ఇచ్చారని, ప్రజలకు ఇవ్వాల్సిన త్రాగునీరు, సాగునీటి కోసం పోరాటాలు చేయాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. హక్కు ఉన్నప్పటికీ నీళ్ళ కోసం ప్రతిసారి ఫైట్ అవుతుంది. ఈ ఫైట్ని అసలు అంటే భరించలేని విధంగా ఫైట్ అవుతుంది. అసలు ఇంత ఎందుకు కష్టం అవుతుంది సింగనమల నియోజకవర్గానికి నీళ్ళు తెచ్చుకోవడానికి అంటే అసలు ఆశ్చర్యకరమైన ఏం చెప్తున్నారంటే, ఇంతవరకు సింగనమల నియోజకవర్గంలో ఉన్న దాన్ని పాలించిన ఎమ్మెల్యేస్ 5 ఏళ్లలో ఒక్కసారి కంటి తుడుపుగా కొన్ని నీళ్ళు ఇచ్చి వదిలేస్తారు. అదే పెద్ద గొప్ప నియోజకవర్గానికి. అంతేగాని ప్రతి సంవత్సరం 5 ఏళ్ళు నీళ్లు తీసుకురావడం కానీ, 5 ఏళ్ళు నీళ్ళ కోసం ఫైట్ చేయడం కానీ ఇంతవరకు జరగలేదు. ఫ్లడ్ వచ్చినప్పుడు అంటే మనకి 22, 21, 22 ఈ 2 ఇయర్స్లో మనకి ఫ్లడ్ వచ్చింది ఇది కదా. ఫ్లడ్ వచ్చినప్పుడు తప్ప మనకి నీళ్ళు ఇవ్వడం అనేది జరగట్లేదు. సో అంటే మనకి ఫ్లడ్స్ వస్తే తప్ప మన బాధ మనకి ఎవరికి అర్థం కాదన్నమాట. మనకి హక్కు ఉన్నప్పటికీ నీళ్ళ కోసం ప్రతిసారి. నెల రోజుల ప్రజాపాలన బాగుందని, అన్ని రాష్ట్రాలు మెచ్చుకునే విధంగా పాలన జరుగుతోందని ఆ పార్టీ నేత బండ్ల గణేష్ అన్నారు. రాజకీయం చేయకుండా ప్రజాపాలన చేస్తున్నారని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు ప్రజాపథంలో దూసుకుపోతున్నారని తెలిపారు. మరోవైపు కేటీఆర్ హరీష్ రావుపై తీవ్ర విమర్శలు చేశారు. 10 ఏళ్లలో రాష్ట్రానికి చేసిందేమీ లేదని విమర్శించారు. తెలంగాణకు రావాల్సిన హామీలపై కేంద్రంతో కొట్లాడారా అంటూ ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ మంత్రులందరూ అద్భుతంగా ప్రగతి పదం వైపు దూసుకుపోతూ తెలంగాణ రాష్ట్రాన్ని పేరుని, ఖ్యాతిని, వాణిని భారతదేశం మొత్తం వినిపించే విధంగా చేస్తున్నందుకు ఈరోజు భారతదేశం కూడా మన తెలంగాణ రాష్ట్రం గురించి చెప్పుకుంటాను. ఈ తరుణంలో నేను హరీష్ రావు గారు అంటారు 100 రోజుల తర్వాత ఇలా పప్పులు ఉడకమన్నాడు. నేను చెప్తున్నా హరీష్ రావు గారు, 100 రోజుల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం బిర్యానీ ఉడుకుతుంది, చికెన్ ఉడుకుతుంది, గుడ్లు ఉడుకుతాయి, అన్నీ ఉడుకుతాయి. మీది ఏం ఉడకదు, మీ నీళ్లు కూడా ఉడకవు, మీ నీళ్లు కూడా కాగవు. ఎందుకు సార్ 100 రోజుల తర్వాత మమ్మల్ని ఏం చేస్తారు సార్ మీరు? ప్రగతి భవన్ని ప్రజాభవన్ చేసినందుకా? మీ ప్రగతి భవన్లో ఉన్న 100 గడీలు 5-6 పెద్ద పెద్ద బిల్డింగ్లు విడగొట్టి అందరికీ అందుబాటులో తీసుకొచ్చినందుకా? ఒక దళిత ఉప ముఖ్యమంత్రిని తీసుకొచ్చి అందులో పెట్టినందుకా? ఎందుకు సార్ మీరు చేసేది? నియంతృత్వ పాలనకు పాతరేసి ప్రజాపాలన తీసుకొచ్చినందుకా? శ్రీ రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో కూకట్పల్లిలోని కేపీహెచ్పీ కాలనీ ఫోరం హాల్ సర్కిల్ వద్ద ఓ కారు బీభత్సం సృష్టించింది. తెలంగాణకు చెందిన మాజీ మంత్రి మేనల్లుడు మద్యం మత్తులో కారు నడిపి ఓ బైక్ను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో బైక్పై ప్రయాణిస్తున్న 2కి తీవ్ర గాయాలయ్యాయి. కేపీహెచ్బీలో మాజీ మంత్రి మేనల్లుడు అగ్రజ్ మద్యం మత్తులో రెచ్చిపోయాడు. 4 స్నేహితులతో తెల్లవారుజాము వరకు ఫుల్లుగా మద్యం సేవించి కారును డ్రైవ్ చేశారు. ఈ క్రమంలో రాంగ్ రూట్లో కారు నడిపి ఎదురుగా వస్తున్న బైక్ను ఢీకొట్టారు.
అగ్రజ్ను అరెస్ట్ చేసిన పోలీసులు బ్రీత్ అనలైజ్ పరీక్ష చేశారు. అందులో ఆల్కహాల్ 90% సేవించినట్టు వచ్చింది. ఈ ప్రమాదంలో బైక్పై ఉన్న ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ ఘటనపై సీసీ ఫుటేజీ ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు పోలీసులు తెలిపారు. హన్మకొండ జిల్లా ఐనవోలు మల్లికార్జున స్వామి ఆలయ పాలక వర్గానికి అధికారులకు మధ్య వివాదం ముదిరింది. అక్టోబర్ 5 వరకు ప్రస్తుత పాలక వర్గానికి గడువు ఉందన్న చైర్మన్ మజ్జిగ జైపాల్ యాదవ్ అధికారుల వ్యవహార శైలిపై మండిపడ్డారు. దేవాదాయ శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేదన్న ఆయన అధికారుల తీరును తప్పుపడుతూ నిరసన వ్యక్తం చేశారు. ఈవో లేకపోవడంతో కార్యాలయంలోని కుర్చీకి వినతి పత్రం సమర్పించారు. ఈవో అద్దంకి నాగేశ్వరరావు స్పందిస్తూ ప్రస్తుత పాలక వర్గంపై తమ శాఖ నుండి ఎటువంటి మార్గదర్శకాలు లేవన్నారు. కాగా స్వామివారి బ్రహ్మోత్సవాల వేళ ఇలా వివాదాలు చేసుకోవడంపై భక్తులు మండిపడుతున్నారు. ఐనవోలు మల్లికార్జున ఆలయ చైర్మన్ రినోవేషన్ కమిటీగా నాకు 6వ తారీఖు 10వ నెల 2023 ప్రభుత్వం జీవో ఇవ్వడం జరిగింది. మరి ఎలక్షన్ కోడ్ పడ్డది, ఇంకా ఏసీ నుంచి మా జీవో రాలేదని ఈవో అనడం జరిగింది. ఎలక్షన్ అయిపోయినాక కూడా మళ్ళీ వెళ్ళి కలిస్తే ఆయన ఎటు నుంచి స్పందన లేకపోవడం, మరి మంత్రి గారి రివ్యూలో కూడా ఈ జీవో అయిపోయినాకనే ఈ జీవో మీకు ఈ కాల పరిమితి అయిపోయినాకనే మేము కొత్త కమిటీ ప్రకటిస్తామని ఆ రివ్యూలో కూడా చెప్పడం ఈ విధంగా జరుగుతుంది. మరి ఇప్పటికీ ఈ రోజు వరకు స్పందన లేకపోవట్ల మేము మా కమిటీ సభ్యులు మరి ఎండోమెంట్ ఆఫీసు, ఎగ్జిక్యూటివ్ ఆఫీసు, ఈవో ఆఫీస్కి వెళ్ళడం జరిగింది. ఐనవోలు మల్లికార్జున ఆలయ చైర్మన్ రినోవేషన్ కమిటీగా నాకు 6వ తారీఖు 10వ నెల. టీడీపీ అధినేత చంద్రబాబు పొమ్మన్నారని, అందుకే పార్టీకి రాజీనామా చేశానని విజయవాడ ఎంపీ కేశినేని నాని అన్నారు. లోక్సభ స్పీకర్ అపాయింట్మెంట్ కోరామని, ఆయనను కలిసిన రోజే రాజీనామా చేస్తానని వెల్లడించారు. మొదట లోక్సభకు రాజీనామా చేసిన తర్వాత టీడీపీకి రాజీనామా చేస్తానని తెలిపారు. అనంతరం తన అనుచరులతో భవిష్యత్ కార్యాచరణ గురించి చర్చిస్తానని కేశినేని స్పష్టం చేశారు. నన్ను పొమ్మన్నారు, ఇంకా నేను ఉండడం అనేది కరెక్ట్ కాదు, మంచిది కాదు, మంచి పరిమాణం కాదు. అందుకని ముందు వెళ్ళి స్పీకర్ గారి అపాయింట్మెంట్ పెట్టాం. ముందు వెళ్ళి స్పీకర్ గారిని అడుగుతాం, స్పీకర్ గారిని రాజీనామా చేస్తాం. ఆయనతో అదే రోజు ఆమోదింపు చేసుకుని అప్పుడు పార్టీకి రాజీనామా చేస్తాం. ఎందుకంటే పార్టీకి ఎంపీ పదవి ఉండగా పార్టీ వదిలేసని చెప్పకూడదు, ఇంకో పార్టీకి వెళ్ళకూడదు, లేదా ఇంకో నిర్ణయం తీసుకోకూడదు. కాబట్టి అదే సోషల్ మీడియాలో పెట్టారు. ముందు లోక్సభకు రాజీనామా చేసి తర్వాత పార్టీకి రాజీనామా చేసిన తర్వాత మా వాళ్ళందరూ కూర్చుని ఇది చేద్దాం అన్నప్పుడు ఆ నిర్ణయం వాళ్ళ నిర్ణయం, నా నిర్ణయం, నా సొంత నిర్ణయమే ఉండదు. చంద్రబాబు గారు నన్ను పొమ్మన్నారు. అగ్రికల్చర్ అధికారులతో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో యూరియా కొరత లేదని అన్నారు. ప్రస్తుతం 4,67,788 మెట్రిక్ టన్నుల యూరియా లభ్యంలో ఉందని తెలిపారు. వచ్చే సీజన్లో ఎటువంటి కొరత లేకుండా ఉండాలని అధికారులకు ఆదేశించారు. దాని తర్వాత మళ్ళీ మాకు 10 రోజులు టైం ఇవ్వండి అని మళ్ళీ కోర్టుకు వెళ్ళి మళ్ళీ ఆర్డినెన్స్ ఇంకొకటి ఇస్తూ అదే హైకోర్టు కొట్టేసింది, ఇట్లా చేయడానికి వీల్లేదు అని. దాని తర్వాత మళ్ళీ మాకు 10 రోజులు టైం ఇవ్వండి అని మళ్ళీ కోర్టుకు వెళ్ళి మళ్ళీ ఆర్డినెన్స్ ఇంకొకటి ఇస్తూ అదే హైకోర్టు కొట్టేసింది, ఇట్లా చేయడానికి వీల్లేదు అని. దాని తర్వాత సరూర్ నగర్లో ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి పర్యటించారు. పర్యటనలో భాగంగా కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. చెక్కులు వచ్చి చాలా రోజులైందని, ఎన్నికల కోడ్ ఉన్నందున ఇవ్వలేకపోయామని చెప్పారు.
ప్రజాపాలన తర్వాత చెక్కులను పంపిణీ చేస్తున్నామని తెలిపారు. ఏంటి నిజంగా ప్రజలు ఏ సమస్యలు ఎదుర్కొంటున్నారు అన్నప్పుడు ఆడబిడ్డ పెళ్లి చేయడం అనేది ప్రతి తల్లిదండ్రి కూడా మధ్యతరగతి అంటే పేదవాళ్ళకి అంటే 80% జనాలు కనీసం ఇంత పుస్తమెట్టి ఎవరైనా చేస్తే బాగుండని ఆలోచన చేస్తా ఉన్న కుటుంబాలు చాలా ఉంటాయి. కాబట్టి అలాంటి వాళ్ళకి ఏదో కొంత ఆసరా చేద్దాం అని మాట ఇవ్వకపోయినా హామీ ఇవ్వకపోయినా మొదటిగా ముఖ్యమంత్రి కాగానే ముందు 51,000 ఇచ్చారు. కొన్ని రోజుల తర్వాత 51,000 సరిపోగలని 75,000 చేశారు. ఆ తర్వాత ఈరోజు 1,116 రూపాయలు ఈరోజు కళ్యాణ లక్ష్మి చెక్స్ ఇవ్వడం జరుగుతుంది. షాదీ ముబారక్ చెక్కులు కూడా ఇది ఎలక్షన్ కన్నా ముందే ఈ చెక్కులు రావడం జరిగింది. కానీ కోడ్ రావడంతో ఇవ్వలేకపోయినాము. మధ్యలో కొంత అటు ఇటు అంతా కోలుకొని అందరం సెట్ అయ్యే లోపల వరంగల్ జిల్లా ఎనుమామూల మార్కెట్లో రైతులు ఆందోళనకు దిగారు. ప్రస్తుతం మిర్చి సీజన్ కావడంతో మార్కెట్కు మిర్చి భారీగా వచ్చింది. దీంతో వ్యాపారులు ఒక్కసారిగా ధరలు తగ్గించారు. మొన్నటి వరకు 25,000 పలికిన వండర్ హాట్ రకాన్ని 15,000కు తగ్గించారని, తేజ రకం 20,000 ఉండగా 12,000కు ఖరీదు చేస్తున్నారంటూ రైతులు ధర్నా చేశారు. మార్కెట్ కార్యాలయాన్ని ముట్టడించడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నేను చప్పడ మిర్చి పండిస్తా, సన్న మిర్చి కూడా పండిస్తా 341. గత 15 రోజుల నుంచి ఇప్పటి వరకు అప్పుడు 20,000 మినిమం అమ్మేదే. 24,000 23,000 ఉన్న మిర్చి సన్న మిర్చి తేజ మిర్చిలు కానీ 341 కానీ ఇప్పుడు వచ్చేసి పేరుకే ఒక 15,000 13,000 పెడుతున్నారు. కానీ మొత్తం 10,000 నుంచి వెళ్ళి 13,000 14,000 మధ్యలో కొంటున్నారు 341. తేజాలకు వచ్చేసి 20,000. ఇలా ఫైనల్ రేట్ ఏంటంటే కాటా పడేది 20,500 పెట్టేళ్ళు. అన్ని మొత్తం 15,000 నుంచి లోపలికే కొంటున్నారు. కాబట్టి ఈ రైతులను ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన కాదు నిలువు దోపిడీ చేస్తున్నారు. ఈ మంత్రులు ఏం చేస్తున్నారు, మరి ఈడ మార్కెట్ కమిటీ ఏం చేస్తున్నారు, ఎవరో ఒకరు చర్యలు తీసుకుంటారు. దీనికి ఆదుకునే నాదుడే లేడు. గ్రేడ్ మార్కెట్ 3-4 జిల్లాలకు సంబంధించినటువంటి అతిపెద్ద మార్కెట్. ఈ మార్కెట్ ఇంత నిలువు దోపిడీ చేస్తారంటే అధికారులు ఎక్కడ చేస్తున్నారు, చోద్యం చేస్తున్నారు, ఎవరు పట్టించుకోవడం లేదు. బోరబండలో కాంగ్రెస్ పార్టీ నాయకుడు వేముల యాదయ్యపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. యాదయ్యకు తీవ్ర గాయాలు కావడంతో లీలా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. స్థానిక ఎమ్మెల్యే అనుచరులు ఎన్నికల సందర్భంగా గతంలో తనపై దాడి చేశారని యాదయ్య తెలిపారు. కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉంటున్నారని పగతో ఎమ్మెల్యే అనుచరులు దాడికి పాల్పడ్డారన్నారు. స్థానిక ఎమ్మెల్యే నుంచి తనకు ప్రాణహాని ఉందని వేముల యాదయ్య వాపోయారు. హైదరాబాద్ ఉప్పల్లో 16 ఏళ్ల బాలికపై 60 ఏళ్ల షేక్ సాదక్ అనే వృద్ధులు అఘాయిత్యం చేశాడు. ఈ నెల 3న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఉప్పల్ బస్టాప్లో బస్సుకే వేచి ఉన్న బాలికకు మాయమాటలు చెప్పి నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. ఆలస్యంగా ఇంటికి చేరిన బాలికను కుటుంబ సభ్యులు ప్రశ్నించగా విషయం బయటపడింది. దీంతో ఉప్పల్ పోలీసులకు ఫిర్యాదు చేసింది బాధిత కుటుంబం. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుడిని అరెస్టు చేశారు పోలీసులు. ఉప్పల్ ప్రాంతంలోని ఓ కట్టెల దుకాణంలో సాదక్ పనిచేస్తున్నాడని పోలీసులు తెలిపారు. చైన్ స్నాచింగ్కు పాల్పడిన సైదాబాబు అనే నేరస్తుని గుంటూరు జిల్లా పట్టాభిపురం పోలీసులు అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి చోరీకి గురైన 129 గ్రాముల బంగారు ఆభరణాల్ని స్వాధీనపరుచుకున్నట్లు సిఐ వీరేంద్రబాబు తెలిపారు. ఒక వివాహ వేడుకలో సైదాబాబు ఈ చోరీకి పాల్పడినట్టు వివరించారు. జరిగినటువంటి దొంగతనం కేసులో దొంగతనం చేసినటువంటి ముద్దాయిని అరెస్ట్ చేయడం జరిగింది. సుమారు 129 గ్రాముల బంగారు నెక్లెస్ ఉన్నటువంటి బ్యాగ్ని తీసుకొని వెళ్ళి దాంట్లో ఉన్నటువంటి నెక్లెస్ని దొంగతనం చేసి మళ్ళీ బ్యాగ్ని అక్కడే పెట్టేసి వెళ్ళిపోవడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ తర్వాత మ్యారేజ్లో ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ని వాటిని వెరిఫై చేసి
దాంట్లో ఉన్నటువంటి విజువల్స్ ద్వారా ఆ యొక్క సస్పెక్ట్ ఐడెంటిఫై చేసి రికవరీ ప్రాపర్టీ ఏదైతే ఉందో 120 గ్రామ్స్ విలువ ఉన్నటువంటి నెక్లెస్ కూడా ఇంటాక్ట్ ప్రాపర్టీ అతని దగ్గర రికవర్ చేయడం జరిగింది. గత 4 రోజుల క్రితం జరిగినటువంటి దొంగతనం కేసులో దొంగతనం చేసినటువంటి డబ్బు ఎంతటి దారుణానికైనా పురుగులు పుడుతుందనడానికి రాయదుర్గం కిడ్నాప్ ఒక ఉదాహరణ. సినీ ఫక్కీలో జరిగిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ కిడ్నాప్ వ్యవహారంలో కర్త కర్మ క్రియ సోదరి అని తెలిసి పోలీసులే అవాక్కయ్యారు. ఇంతకు కిడ్నాప్ కేసును పోలీసులు ఎలా ఛేదించారు? కోట్ల కోసం వేసిన స్కెచ్ కొంప ముంచిందా? వాచ్ ది స్టోరీ. రాయదుర్గంలో ప్రైవేట్ ఎంప్లాయీ సురేందర్ను ఈ నెల 4న కాజాగూడ చెరువు వద్ద కారులో గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు. స్థానికులు 100 కాల్ చేసి పోలీసులకు సమాచారం అందించారు. కంగారు పడ్డ కుటుంబ సభ్యులు అయిన వాళ్ళ దగ్గర ఆరా తీశారు. అగంతకులు కాల్ చేసి 2 కోట్ల రూపాయలు డిమాండ్ చేయడంతో అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు కాజాగూడ చెరువు దగ్గర సురేందర్ను గుర్తు తెలియని వ్యక్తులు తీసుకెళ్తున్న దృశ్యాలు సీసీ కెమెరాలో గుర్తించారు. మొబైల్ నెంబర్, వాట్సాప్ ఆధారంగా కుటుంబ సభ్యులతో కాల్ మాట్లాడినట్టు గుర్తించారు. ఆ తర్వాత తన మొబైల్ ఫోన్ ఆఫ్ చేసి వైఫైతో మాట్లాడినట్టు ఐడెంటిఫై చేశారు. కిడ్నాపర్లు ఓ కారులో కర్నూలు జిల్లా ఆత్మకూరు సమీపంలో ఉన్నట్టు అక్కడి ఫారెస్ట్ సిబ్బంది గుర్తించారు. ఫారెస్ట్ చెక్ పోస్ట్ వద్ద కారు ఆపకుండా పారిపోయే ప్రయత్నం చేశారు కిడ్నాపర్లు. మొఖాలకు మాస్కులు ఉండటంతో అనుమానం వచ్చిన ఫారెస్ట్ గార్డ్స్ వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చి వెంబడించారు. దీంతో సురేందర్ను వదిలేసి అడవిలోకి పారిపోయారు. అప్పటికే హైదరాబాద్ నుండి వెళ్లిన టీం స్పాట్కు చేరుకొని నిందితులను అరెస్టు చేసి బాధితునితో సహా వారిని హైదరాబాద్ తరలించింది. ఈమె నిఖిత ఎవరైతే కిడ్నాప్ అయ్యారో అతనికి సంబంధించినటువంటి కజిన్ సిస్టర్. ఈమెకి వెంకటకృష్ణ అనేటటువంటి అతనితో కూడా పరిచయం ఉంది. వీరిద్దరూ కలిసి సురేష్ అనేటటువంటి అతని సహకారంతో ఈ కిడ్నాప్ని ప్లాన్ చేయడం జరిగింది. ఈ కిడ్నాప్ చేసిన తర్వాత వాళ్ళు కిడ్నాప్ అయినటువంటి అతనికి సంబంధించినటువంటి భార్యకు కాల్ చేసి 2 crores డిమాండ్ చేయడం జరిగింది. వీరికి వెంటనే ఈమె ద్వారా సమాచారం కూడా వెళ్ళింది. ఇట్లా పోలీసులు వెంటబడుతున్నారనేటటువంటి సమాచారంతో వాళ్ళు కిడ్నాప్ అయినటువంటి అతనితో మనకి ఇన్ఫర్మేషన్ కూడా ఇప్పించారు. ఎవరైతే కిడ్నాప్ అయినప్పుడు అక్కడ ఉందో ఆమె నిఖిత ఒక వెహికల్ని కూడా వాళ్ళకి ప్రొవైడ్ చేయడం జరిగింది. చివరికి ఈ కిడ్నాప్ అయినటువంటి గ్యాంగ్ మొత్తం కూడా ఆ కడతాల్ ఏరియాలో ఒక ఫారెస్ట్ చెక్ పోస్ట్ దగ్గర వీళ్ళని ప్రశ్నించడం జరిగింది. ఆ టైంలో ఈ పర్సన్ని వాళ్ళు వదిలేసి అక్కడ దరిదాపుల్లో ఉన్నటువంటి ఫారెస్ట్లోకి పారిపోవడం జరిగింది. వీళ్ళందరినీ మనం డిస్ట్రిబ్యూట్ చేసినటువంటి టీమ్స్ అన్ని పకడ్బందీగా వీళ్ళని అదుపులోకి తీసుకోవడం జరిగింది. కిడ్నాప్ కేసును 48 గంటల్లో ఛేదించారు పోలీసులు. విచారణలో విస్తుపోయే అంశాలు వెలుగు చూశాయి. 6:30కు కిడ్నాప్ సమాచారం అందగానే వెంటనే ఘటనా స్థలికి చేరుకున్నారు పోలీసులు. కిడ్నాప్ అయిన ప్రాంతంలో ఆరా తీయగా బాధితుడి కజిన్ నిఖితతో వచ్చిన వారే కిడ్నాప్ చేశారని స్థానికులు చెప్పారు. దీంతో నిఖితను ప్రశ్నించగా ఆమె ఇచ్చిన సమాచారంతో 6 టీంలను ఏర్పాటు చేసి గాలించారు. కిడ్నాప్లో నిఖిత, వెంకటకృష్ణ, సురేష్ కీలకంగా వ్యవహరించారు. సురేందర్ను కిడ్నాప్ చేసి 2 కోట్ల రూపాయలు డిమాండ్ చేశారు. పోలీసులు వెంట పడుతున్నారని తెలిసి సురేందర్ చేతనే ఫోన్ చేయించి స్వతహాగా వెళుతున్నానని చెప్పించారు. పోలీసులకు ఎందుకు ఫిర్యాదు చేశారు? నేనే వచ్చేస్తాను అని చెప్పించారు. వాళ్ళ కజిన్ బ్రదర్ బాగా వెల్ ఆఫ్ ఉన్నాడు. రీసెంట్గా కూడా కొత్త హౌస్ తీసుకోవడం జరిగింది. హౌస్ వార్మింగ్ సెరమనీ అదంతా అటెండ్ అయ్యారు. సో దీని గురించి ఒక 2 months పాటు రెక్కీ చేయడం కూడా జరిగింది. సో వాళ్ళు ఇమీడియట్గా మనకి ఎంతో కొంత అమౌంట్ ఇస్తారనేటటువంటి ఇంటెన్షన్తోనే ఇది ప్లాన్ చేశారు. పోలీసులు వెంటబడుతుంటే ఈ విక్టిమ్తోనే మనకి అందరికీ కాల్ చేయించారు. సో నేను ఇది నాకున్నటువంటి ఫైనాన్షియల్ కమిట్మెంట్స్ని డిస్కస్ చేయడానికి వెళ్తున్నాను, దీంట్లో ఎలాంటి కిడ్నాప్ లేదు అనేటటువంటిది. ఇక్కడ ఫారెస్ట్ చెక్ పోస్ట్ దగ్గర వీళ్ళందరూ మాస్కులు వేసుకొని ఉంటాం. మాస్కుల్లో ఉన్నప్పుడు వాళ్ళు ఫారెస్ట్ అఫీషియల్స్కి అనుమానం వచ్చి వివరాలు అడిగినప్పుడు వెంటనే ఇతను రివీల్ చేయడం ఇట్లా నన్ను హైదరాబాద్ నుంచి కిడ్నాప్ చేస్తున్నారని అప్పటికే మనం అన్ని చోట్ల కూడా మనం ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఉంటాం. చివరికి పోలీసుల నుంచి మనకు తప్పించుకునే అవకాశం లేదని తెలుసుకొని ఆ కిడ్నాప్ చేసినటువంటి అతన్ని వదిలిపెట్టి వీరు వెళ్ళిపోవటం జరిగింది.
రోడ్ మార్గంలో వెళ్తుండగా కిడ్నాప్ చేసి తీసుకెళ్తున్న కారు ఆగిపోయింది. దీంతో నిఖితకు ఫోన్ చేయడంతో సురేందర్ కారును ప్రియుడు వెంకటకృష్ణకు ఇచ్చి పంపింది. సురేందర్ను కిడ్నాప్ చేసి కర్నూలు నల్లమల ఫారెస్ట్ వైపు తీసుకెళ్తుండగా ఫారెస్ట్ అధికారులను చూసి కిడ్నాపర్లు పారిపోయారు. అటవీశాఖ అధికారులు నిందితులను వెంబడించారు. స్పెషల్ టీంలు నిందితులందరినీ అరెస్టు చేయగా 2 పరారయ్యారు. మొత్తం 7 ఈ కేసులో ఇన్వాల్వ్ అయ్యారని గుర్తించారు. ముందుగా 2 కోట్లు డిమాండ్ చేసి అనంతరం 20 లక్షలు ఇచ్చిన చాలు అన్నారు నిందితులు. సురేందర్ సోదరి నిఖిత ఈ కేసులో కిడ్నాప్ సూత్రధారని తేల్చారు పోలీసులు. కిడ్నాప్ లో పాలు పంచుకున్న A1 నిందితుడు సురేష్ పై 21 కేసులు ఉన్నాయి. నిఖిత వెంకటకృష్ణ ఒకే చోట ఉద్యోగం చేస్తున్నారు. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలనుకున్నారు. కిడ్నాప్ చేసి వచ్చిన డబ్బుతో విలాసవంతంగా గడపాలనుకున్నారు. ఈ గ్యాంగ్ గచ్చిబౌలిలోని గతంలో ఒక కిడ్నాప్ కేసులో కూడా 2 లక్షలు వసూలు చేసింది. తెలిసిన వాళ్ళని బెదిరించడం, ఎంతో కొంత డిమాండ్ చేసి దండుకోవడం వీరు చేసే పని. వెంకటకృష్ణపై సైతం జీడిమెట్ల PS లో మరొక కిడ్నాప్ కేసు ఉంది. ఎవరైతే దీనికి ప్లాన్ చేశారో సురేష్ అనే అతని మీద ఇప్పటికే 21 క్రిమినల్ కేసెస్ ఉన్నాయి. ఇదే గ్యాంగ్ ఇంతకు ముందు మన దగ్గర గచ్చిబౌల్లో కూడా అయినటువంటి ఒక కిడ్నాప్ కేసు కూడా ఇన్వాల్వ్ అయ్యారు. అది కూడా డిటెక్ట్ అయింది. సో ఈ సురేష్ అనేటువంటి అతను ఒక 21 కేసెస్ లో ఉన్నారు. ఈ వెంకటకృష్ణ అనేటటువంటి అతను నిఖితకి ఎవరైతే అసిస్ట్ చేశారో వీళ్ళిద్దరూ ఒకే చోట ఎంప్లాయీస్ గా చేస్తున్నారు. ఇద్దరు మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు. సో మ్యారేజ్ చేసుకోవడానికి ఈ అమౌంట్ కనుక వస్తే మనకి హ్యాపీగా మ్యారీడ్ లైఫ్ లీడ్ చేయొచ్చు అనేటటువంటి ఇంటెన్షన్ తో ఇది ప్లాన్ చేయడం జరిగింది. వీళ్ళ మోడస్ ఆపరెండి కూడా తెలిసినటువంటి వాళ్ళనే కిడ్నాప్ చేయటం, వాళ్ళని ఎంతో కొంతకి బెదిరించడం. ఇంతకు ముందు గచ్చిబౌలి కేసులో కూడా మనకి ఇనీషియల్ గా 1 crore నుంచి స్టార్ట్ చేసి 2 lakhs తీసుకొని వదిలిపెట్టడం జరిగింది. సో వీళ్ళందరి మీద కూడా గ్యాంగ్ ఫైల్ ఓపెన్ చేస్తాము. మెయిన్ అక్యూజ్డ్ మీద PD యాక్ట్ కూడా ఇన్వోక్ చేయడం జరుగుతుంది. రాయదుర్గం కిడ్నాప్ కేసులో 5 నిందితుల అరెస్ట్ కాగా 2 పరారీలో ఉన్నారు. A1 సురేష్, A2 వెంకటకృష్ణ, A3 నిఖిత, A4 రాజు, A5 రోహిత్ అరెస్ట్ కాగా A6 చందు, A7 వెంకట్ పరారీలో ఉన్నారు. కాగా నిఖిత కిడ్నాప్ కు గురైన సురేందర్ సోదరి కావటం అందరినీ విస్మయానికి గురి చేసింది. నల్గొండ జిల్లా నాగార్జునసాగర్లో భారీ గాంజాయిని పోలీసులు పట్టుకున్నారు. ఖాళీ టమాటా ట్రేల మధ్య గాంజాయిని పెట్టి మహారాష్ట్ర నుంచి అక్రమంగా తరలిస్తున్నారని పోలీసులు గుర్తించారు. గంజాయి దాదాపు 330 కేజీలు ఉంటుందని తెలిపారు. నాగార్జునసాగర్ AP సరిహద్దులోని చెక్ పోస్టు దగ్గర స్మగ్లర్లను పోలీసులు పట్టుకున్నారు. ఈ కేసులో 4 నిందితులను అరెస్టు చేసి విచారణ చేపట్టామని పోలీసులు తెలిపారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ ఇరిగేషన్ ఆఫీసులో చోరీ జరిగింది. 5 కంప్యూటర్లతో పాటు బీరువాలో ఉన్న ఫైల్స్ని చోరీ చేశారు దుండగులు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఆఫీసులో సీసీ కెమెరాలు పనిచేయకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తమిళనాడులో మళ్లీ వర్షాలు కురుస్తున్నాయి. చెన్నైలో నిన్నటి నుంచి భారీ వర్షం కురుస్తూనే ఉంది. బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ క్రమంలో 4 జిల్లాలకు IMD ఆరెంజ్ అలర్ట్ విధించింది. భారీ వర్షాల నేపథ్యంలో పలు జిల్లాల్లో స్కూల్స్, కాలేజీలకు సెలవు ప్రకటించారు. తెల్లవారుజాము నుంచి భారీ వర్షం కురుస్తోంది. చెన్నైలోని అడియార్, అన్నాసాలై, వెప్పేరి, గిండి, కోయంబేడులో ఎడతెరిపిలేని వర్షం పడుతోంది. నాగపట్నం, కరైకల్, పుదుచ్చేరిలో భారీ వర్షం కురిసినట్టు వాతావరణ శాఖ తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. బంగ్లాదేశ్ ప్రధానిగా వరుసగా 4సారి, మొత్తంగా 5సారి ప్రధానిగా షేక్ హసీనా అధికారంగా ఎన్నికయ్యారు. ప్రతిపక్షాలు బహిష్కరించిన సార్వత్రిక ఎన్నికల్లో అధికార అవామీ లీగ్ భారీ మెజారిటీతో అధికారాన్ని హస్తగతం చేసుకుంది. మొత్తం 224 సభ్యుల పార్లమెంటులో 216 స్థానాలను
అవామీ లీగ్ గెలుచుకుంది. మరికొన్ని సీట్ల ఫలితాలు ఇంకా ప్రకటించాల్సి ఉంది. బంగ్లా ప్రధానిగా 5సారి ఎన్నికైన షేక్ హసీనా ప్రపంచంలోనే అత్యధిక కాలం పనిచేసిన మహిళా దేశాధినేతగా రికార్డు సృష్టించారు. ఎన్నికలకు ముందు షేక్ హసీనా తన పదవికి రాజీనామా చేసి తటస్థ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఎన్నికలు నిర్వహించాలని మాజీ ప్రధాని ఖలీదా జియా నేతృత్వంలోని ప్రతిపక్ష పార్టీ బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ డిమాండ్ చేసింది. అందుకు హసీనా అంగీకరించకపోవడంతో బీఎన్పీ పార్టీ ఈ ఎన్నికలను బహిష్కరించింది. ప్రతిపక్షం బహిష్కరించడంతో కేవలం 40% మంది ఓటర్లే ఈ ఎన్నికల్లో పాల్గొన్నారని ప్రధాన ఎన్నికల కమిషన్ కాజీ హబీబుల్ అవాల్ ప్రకటించారు. బంగ్లాదేశ్లో ఎన్నికలకు ముందు నిరసనల్లో 18 చోట్ల అల్లర్లు జరిగి 4 చనిపోయినా ఎన్నికల రోజున ఎలాంటి అల్లర్లు జరగలేదు. అయితే విజయోత్సవాలను ప్రధాని అవామీ లీగ్ నేత షేక్ హసీనా నిషేధించారు. ఇవి ఇప్పటివరకున్న బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి స్వతంత్ర న్యూస్.